పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. అచ్చంపేట మండలం కోనూరు దగ్గర కృష్ణానదిలో పడవ బోల్తా పడి నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు మృతి చెందగా గల్లంతైన మరో ఇద్దరి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. కంకులగుంటకు చెందిన వ్యక్తులు కోనూరులో ఓ ఫంక్షన్ కోసం వచ్చారు. ఈ క్రమంలో కృష్ణానది దగ్గర మొత్తం 9 మంది బోటు ఎక్కారు. బోటు తిరగబడటంతో 9 మంది గల్లంతు కాగా అందులో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. 2 మృతదేహాలను బయటకు తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, బోటు ప్రమాదం జరగడం చూస్తున్నాం, అందులో నలుగురు బయటపడ్డారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారంటున్నారు. అప్డేట్స్ ఏంటి? పెదకూరుపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం కోనూరులో ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కి నర్సాపేట నియోజకవర్గంలోని కుంకులగుంట నుంచి కొంతమంది బంధువులు వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో అవతల గట్టు వెళ్ళడానికి ఒక 10 మంది కుంకులగుంటకి చెందిన వ్యక్తులు అక్కడే చిన్న పడవ ఉంటే ఆ పడవలో నుంచి అవతల గట్టుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఏడాది పాటు అక్రమంగా భారీ స్థాయిలో అక్రమంగా ఇసుకను తవ్వేశారు. పూర్తిగా అక్కడ బాగా లోతుగా గుంటలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక్కసారిగా పడవ బోల్తా కొట్టింది అని స్థానికులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో అక్కడున్న స్థానికులు ఒక 6గురిని రక్షించారు. మిగిలిన 9 గల్లంతయ్యారు. ఆ 9లో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఊరంతా అక్కడే ఉంది. గత ఏడాది పూర్తిగా భారీ స్థాయిలో ఇసుక తవ్వటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా పడవ తిరగబడటం, అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో వాళ్ళు బయటికి రాలేకపోవటం వల్ల ఇది జరిగిందని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.